సో దురదృష్టవశాత్తు సిద్ధు ఇంకా రాలేదు. సో ఆ వీడియో క్లిప్ మనం ఇక్కడ వేద్దాం. ఏం చేసావా? ఇలాంటి చెల్లి ఉన్నారు నాకు ఇప్పుడు దాకా తెలియదు. అప్పుడు మనకు తెలియదు ప్రెగ్నెంట్ ఉన్నారన్న, మనకు తెలియదు. తెలిసిన తర్వాత ఆపేసి కానీ నిజంగా బాగున్నా తెలుసా. మనం చెప్పింది ఇంకా వాళ్ళు ఈవిడ చెప్పింది ఎందుకు. హాయ్ ఎవ్రీవన్. సో నేను సిద్ధు కోసం వెయిట్ చేస్తూ 10:30 అయిపోయింది. అయిపోతూ ఉన్న టైంలో ఏం చేయాలి అని ఆలోచిస్తూ అసలు ఏం జరిగింది అని చూపిద్దాము అని చెప్పి వీడియో ఆన్ చేశాను. సో మన వాళ్ళందరికీ కూడా చూపించాలి అని చాలా రోజుల తర్వాత చాలా ఎగ్జైటింగ్గా ఇద్దరం డాన్స్ ప్రాక్టీస్ చేద్దాము అండ్ ఒక మంచి షో చేసుకుందాము అని చెప్పి అనుకున్నాము. అండ్ మా ఫ్యామిలీ నెంబర్ 1 షోలో చేసిన మా ఫ్యామిలీస్ కూడా మళ్ళీ ఈ షోలో కలుస్తున్నాము కాబట్టి మా అందరి ప్రేమాభిమానాలు ఇవన్నీ చూపిద్దాము అని అనుకున్నాం. సో దురదృష్టవశాత్తు సిద్ధు ఇంకా రాలేదు. ప్రాబ్లం ఏంటి అనేది కూడా నేను వీడియో తీయమని చెప్పాను. సో ఆ వీడియో క్లిప్ మనం ఇక్కడ వేద్దాం. దాని తర్వాత తను వచ్చిన తర్వాత మన ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. ఐ లవ్ యూ ఆల్ గైస్. బాయ్. బండి ఆన్లైన్ ఉండే ఛార్జింగ్ అయితే బ్యాటరీ కష్టపడి ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి. నేనేమో డాన్స్ ప్రాక్టీస్ ఉంది కదా అని చెప్పి ముందు నుంచి ఎంతో కష్టపడి అయితే నాకు ఆబ్లిగేషన్ నా సీన్స్ అన్ని ఫినిష్ చేసి పంపించారు. బట్ నాకు ఏమన్నా ఆయిల్ ఏం కారలేదుగా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు వదిలేండి. మొత్తం డోర్లు ఓపెన్ చేసి ఏం చేసావా? డోర్లో ఇప్పుడు BS6 ఇంజిన్స్ అన్ని డోర్లు ఎక్కువ సేపు ఓపెన్ చేస్తే బ్యాటరీ డౌన్ అయిపోతుంది. అవును, వాడు ఎంతసేపు ఓపెన్ చేస్తాడు మాట ఏదో డ్రెస్ తీసుకురావడానికి ఓపెన్ చేసి పెట్టేస్తారు కదా. అంటే మరి ఏది పవర్ ఎక్కువ ఇక్కడ బ్యాటరీ మళ్ళీ ఒకసారి అన్న చూద్దాం. ఒకసారి ట్రై చేస్తాం. వీళ్ళందరూ అసలు వాళ్ళ పనులన్నీ ఆపుకొని అలా నా బ్యాటరీయే. పక్కనే అజయ్ దేవగన్ సినిమా అవుతుంది RFCలో. ఇక్కడ చూస్తేనేమో కార్ అయిపోయింది. ఇది మా లొకేషను, ఇది ఆ లొకేషను. వీడియోగ్రాఫర్ బిల్డనా అన్ని బ్లాగ్స్ అని చేసి పర్సనల్గా పెట్టేస్తున్నారు. ఇలాంటి చెల్లి ఉన్నారు నాకు ఇప్పుడు దాకా తెలియదు. నాకు ఇప్పుడు దాకా మీరెవరో చెప్తాను నేను. సో మన మాస్టర్ సుదర్శన్ మాస్టర్ అనమాట. సో ఈయన మాకు మా పెళ్ళి అయిన 3 నెలల నుంచి మాకు తెలుసు. ఎలాగానంటే మీతోనే డాన్స్ సీజన్ 1 చేసినప్పుడు మా కాళ్ళు కీళ్ళు ఇరిచేసి నన్ను సిద్ధు మొత్తం రౌండ్లు తిప్పి నేను 7th మంత్లో కూడా 3rd మంత్లో కూడా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నన్ను పైనుంచి గాల్లోకి ఎగరేసిన మనిషి ఇదే అన్నమాట. అప్పుడు మనకు తెలియదు ప్రెగ్నెంట్ ఉన్నారన్న, మనకు తెలియదు. తెలిసిన తర్వాత ఆపేసింది. చెప్పలేదు మొత్తం. 3rd మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చెప్పలేదు. అలానే ప్రాక్టీస్ అది చేయించారు. బట్ ఏం కాలేదు. అండ్ అయాన్ష్ ఇప్పుడు 4 years. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ కొరియోగ్రఫీలో మేము ఒక సాంగ్ చేస్తున్నాం. చాలా గొప్పగా చెప్పారంటే ఏం కావాలి ఇప్పుడు 5 years అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ లేదు, వయసు అయిపోయింది. ఇలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ముందు పరిచయం సిద్ధు ఎందుకు రాలేదు అనేది త్వరలో రివ్యూ చేస్తాం.
అయితే స్టార్ట్ అయింది. నాకు మామూలు చెమటలు పట్టలేదు. ఓ పక్క నుంచి విష్ణు కాల్ చేసింది, దానికైతే పిచ్చి తిట్లు తిట్టాను. నేనున్న టెన్షన్కి మళ్ళీ నువ్వు ఇప్పుడు నాకు ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టద్దని చెప్పా. దట్టు ఇంకొకటి ఏంటంటే మొత్తం ప్యాకప్ అయ్యి అందరు ఆర్టిస్టులు వెళ్ళిపోయారు. పాపం డ్రైవర్స్ అన్నారు నిజంగా వాళ్ళు గ్రేట్. అసలు పాపం ఎంత హెల్ప్ చేశారంటే జనరేటర్ వ్యాన్ ప్రొడక్షన్ వ్యాన్ బస్సు ఉంటుంది కదా, దాని బ్యాటరీ పీకి ఆ బ్యాటరీని తీసుకొచ్చి సత్తా విధాలుగా ప్రయత్నించారు, అవ్వలేదు. పాపం మా చిట్టిమామ ఉన్నారు, ఆయన కూడా ట్రై చేశారు, అవ్వలేదు. దాన్ని బ్యాటరీని రివర్స్లో డౌన్ చేసి పెట్టారనమాట. రివర్స్లో డౌన్ చేసేటప్పుడు వాళ్ళ బ్యాటరీ నుంచి ఆయిల్ లీక్ అయిపోతుంది. అలా ఆయిల్ లీక్ అయిందంటే బ్యాటరీ పని చేయదంటే పాపం. వాళ్ళు ఎంత ప్రేమగా పంపించారంటే నన్ను. ఇంకా గ్రేట్. 9:30 అయింది. ఇప్పుడు ఇంకెళ్ళి ఏం ప్రాక్టీస్ చేయాలి, ఏం పర్ఫామ్ చేయాలి, ఏం చేయాలో తెలియట్లేదు. రోజు 1.5 hour జర్నీ, 180 kilometers డే జర్నీ అంతా. మార్నింగ్ రావడం, ఈవినింగ్ వెళ్ళడం, ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట. ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అంటేనే నాకు తెలియని ఒక బెంగ వచ్చేస్తూ ఉంటుంది. ఈరోజు అలానే జరిగింది. మొత్తానికి కారు స్టార్ట్ అయ్యిందనమాట. సరే ఏదో ఒక టైం అవుద్ది, బట్ ఈలోపు విష్ణుని అయితే ప్రాక్టీస్ చేసి వీడియో తీసుకుని ఉంచమని చెప్పాను. మనం ప్రాక్టీస్ చేస్తేనే అంతంత మాత్రం ఇంక వీడియో చూసి ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు. అదే చేద్దాం. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి సార్, నేను ఒక ఫోన్ చేసుకుంటాను. పాస్వర్డ్ చెప్పండి దీన్ని. హలో, పాపం వాళ్ళ బ్యాటరీ తిప్పి అందులోంచి వాటర్ కారిపోతే వాళ్ళ బ్యాటరీ మొత్తం స్పాయిల్ అవుతుందంట. అయినా సరే పాపం నా కోసం చేసి ఇచ్చారు. బండి స్టార్ట్ అయ్యింది. ఏంటి బండి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎలా ఉంటాయంటే ఇందాక ఫోన్ చేసి నేను ఏదో అడావిడిలో ఉంటే నువ్వేమో ఇబ్బంది పెట్టావు. సుదర్శన్ మాస్టర్ నాకు ఫోన్ చేస్తున్నాడు, కొంచెం ఫోన్ చెప్పు. ఇవి సో ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. పాపం వాళ్ళు ఏదో ఒకలా స్టార్ట్ చేసి ఇచ్చారు. నేను బయలుదేరాను మాస్టర్. ఈలోపు నాకైతే ఇప్పుడు 9:30 కదా, 10:30, 10:45 అవుతుంది వచ్చేసరికి. ఓఆర్ఆరే మాస్టర్. మధ్యలో అయిపోకుండా ఉంటే చాలు. కొత్త కారు రన్నింగ్లోనే ఛార్జ్ అవుతుంది. ఇంకా ఆఫ్ చేయాలి. అవి మాస్టర్ కొంచెం స్టెప్లు ఏవి గట్టిగా పెట్టద్దు. చాలా స్లో సాంగ్ చేద్దాం ఈసారి. కొంచెం వినిపిస్తుంది మాస్టర్. 1.5 minute మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రాలేదు సిద్ధు, వెయిటింగ్. అందరూ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడే ఫ్లోర్కి విచ్చేసిన ధరణి, ప్రియా అండ్ మోహిత్ అని చూస్తున్నారు. ప్రాక్టీసింగ్. కార్లో పాపం ఒక అతను రోడ్డు పక్కన ఆగి పాపం పడుకునే ఉన్నాడు అనమాట. కొంచెం పెరుగన్నం ఉంది, పెరుగన్నం తీసుకొని నన్ను పాపం ఈ మొక్కల్లోనే పడుకుని ఉన్నారు. ఏముంటాయో పాపం, నైట్ ఇక్కడే పడుకుంటాడో ఆయన ఏంటో అర్థం కాలేదు. బట్ కొంచెం పెరుగన్నం తీసిచ్చి వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని వచ్చి మరి ఇక్కడే పడుకుంటే ఎలాగా నీకు నైట్? నేను పొద్దుగానే వెళ్ళిపోతా డాడీ. పొద్దుగానే వెళ్ళిపోతా. నేను ఎక్కడ పోతానో పోతా. ఏడ చార్మినార్ కడ అనుకుంటున్నా, ఏడో అనుకున్నా తెలియదు. నేను పట్టణగూడమే నాది. ఇది పట్టణగూడమే, మంగళపట్ల. లాస్ట్కి పోతే నేను ఏమవుతున్నా అంటే వాళ్ళు ప్రాబ్లం చేస్తారు నాకు. చేయండి, నాకు ఏం అవసరం అడక తిన్నా. తినేసి ఇక్కడ ఏమన్నా పాములు అయ్యి వస్తాయేమో, అడవిలాగా ఉంది కదా ఇది. నేను ఏం మాట్లాడు డాడీ, రోడ్డు మీద అనుకుంటున్నాను, అందరు ఏమంటారేమో, అదొక ప్రాబ్లం. అదే మరి జాగ్రత్త. అయితే అలా ఎక్కడ పడితే అక్కడ ఆకూడదు, సరేనా? తినండి. సరే జాగ్రత్త. ఇది ఏడు దాకా పోతుంది, 5 దాకా పోతుంది, చెవుల దగ్గరకు పోతుంది ఈ అన్నం. బట్ తినండి. ఒళ్ళు గగురు పుచ్చింది నాకైతే. అసలు పాపం ఎలా రోడ్ల పక్కన అలా పడుకుని ఎలా ఉంటున్నారో ఏం అర్థం కావట్లేదు. సో మనిషి అనేవాడికి ఎలాంటి ప్రాబ్లమ్నన్నా ఫేస్ చేయగలిగే ఒక కెపాసిటీ మైండ్లో ఉంటుంది. సో ఆ మైండ్లో ఉన్నప్పుడు ఏంటంటే దాని కొంచెం మనం ధైర్యం తెచ్చుకుని ముందుకెళ్ళాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ అలా పడుకుని అలా చేయడం అనేది నాకు బాగా అనిపించింది. ఏమీ రావట్లేదు రోడ్డు పక్కనే పడుకుని ఉన్నాడు. లేపి కొంచెం ఇటు రమ్మని చెప్పి కొంచెం దూరంగానే పడుకోమన్నా. ఎందుకంటే ఏ వెహికల్ వెళ్తుందో తెలియదు, దేని గుద్దుకుంటారో తెలియదు కదా. కొంచెం తాగున్నాడు, పెరుగన్నమే కాబట్టి కొంచెం దిగితే ఇటు ఒకటి బయలుదేరుతుంది.
సరే మనం వెళ్దాం దా, లేట్ అయింది. కానీ ఒక సాటిస్ఫాక్షన్ అంటూ ఉంటుంది. అరే ఈ వాటర్ బాటిల్ కూడా వెళ్ళి ఇచ్చేసారా. మన కార్ లైట్లు లేకపోతే అసలు ఏమీ కనబడదు ఇక్కడ. అందరికీ హెల్ప్ చేసింది చూపించాలి, ఏదో మీకు చెప్పుకోవాలనే ఉద్దేశం కాదు, కానీ ఏమో తెలియని ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. బట్ దేవుడు అందరినీ ఒకేలా చూడాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని నేను ఎప్పుడు దండం పెట్టుకుంటా. సార్ విసుగొచ్చి కిందకు వచ్చినట్టున్నారు. ఇగో 11 o'clock క్లోజ్ చేయాలి, ఫాస్ట్గా 9కి రమ్మని చెప్పారనమాట. ఈయన హార్న్ కొట్టి ఇంకొంచెం విసిగిందాం అనుకుంటున్నా. అదిగో పాప ఎలిమినేషన్ అంటే నేను. మాస్టర్ ఎక్స్ట్రీమ్లీ సారీ మాస్టర్. సారీ కాదు, ఈ టైం ఏంటి? ఈ టైంలో దయ్యాలు తినే టైంలో డాన్స్ ఆడుతున్నాం మనం ఈరోజు. మంచిదైంది. ఏమైంది బండి? ఏమైంది? బ్యాటరీ డౌన్ అయింది. ఓకే, సిచ్యువేషన్ అంతా ఓకే కదా? ఓకే మాస్టర్, ఓకే. ఒక్క 5 minutes పైకి వెళ్ళి మనం నేర్చేసుకుందాం. ఓకే, నేర్చుకుందాం. హాయ్ 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 హాయ్. సో ఇక్కడికి వచ్చాను. నేనేం చెప్పాను? నేను చెప్పాను ఈ పరిస్థితి. నేను బ్లాగ్లో చెప్పా, నేను పడిన కష్టానికి, నేను పడిన దీనికి. మాస్టర్ అలా అనకూడదు కదా మాస్టర్. మనం కూడా చాలా కష్టపడ్డాం. అయ్యా మా జీవితం ఇది. ఏంటి తినేసి చేద్దాం. మళ్ళీ సరే నేర్చేసుకున్నారు వీళ్ళు. అయిపోయింది మొత్తం మేము నేర్చేసుకుందా. అవునా? అదే మీరు చెప్పిన ఒక ఆర్టిస్ట్ వచ్చారు. ఫస్ట్ నుంచే మీరు నాకు చూపించుంటే డైలీ రెగ్యులర్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం కదా మనం. అవునా? పేరు మర్చిపోయి భవిష్య ఏం చేస్తుంది? అవునా? సరే దా నేర్చుకుందాం మరి. సో డాన్స్ ప్రాక్టీస్ అయిపోయింది, మా మాస్టర్ వచ్చేసారు. ఇద్దరు బాగా ఇప్పుడు కాదు, నీతోనే డాన్స్ సీజన్ 1 ఒక 5 years బ్యాక్ నుంచి మాస్టర్ మాకు బాగా క్లోజ్ అనమాట. మాస్టర్ని సాటిస్ఫై చేసి మనం అంత బాగా చేయాలి అని అంటే నిజంగా చాలా డాన్స్ నేర్చుకోవాలి. ఎవ్రీడే డాన్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలన్నమాట. ఆల్మోస్ట్ 2 years. సో అలా జరిగింది మాస్టర్. బాగా చేస్తున్నారు, బాగా చేస్తారు. చాలా డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కర్స్. టైంకి వస్తాడు సిద్ధు. కరెక్ట్, ఎగ్జాక్ట్. ఈరోజు ఇదే బ్లాగ్లో చేసే బ్లాగ్లోనే వచ్చిన టైం గురించి మాట్లాడాలని కూడా వినండి. చాలా వెళ్దాం, రేపు కలుద్దాం విత్ మేకప్. చాలా గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ సిద్ధు. ఒక రోజు ఇంత భయంకరంగా గడుస్తుందని అసలు అనుకోలేదు. నేను నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అదే అనుకుంటున్నావు కదా? కాదా? ఓకే, రోడ్డు చూడండి అందరూ. రోడ్డు చూడండి ఒకసారి. అది ఫోన్ బాలే ఉంది వ్యూ. ఇప్పుడు చూడండి ఈవిడ ముఖం చూడండి. నన్ను అంటుంది నువ్వు కావాలని మొత్తం మా మీద పెట్టుకోకు. డ్రైవ్ చేయి అమ్మా. డ్రైవింగ్లో అసలు అలాంటి ఏం చేయకూడదు. సో ఇప్పుడు మనం లొకేషన్కి బయలుదేరుతున్నాం అనమాట. సిద్ధు మాట్లాడుతూనే ఉన్నాడు నేను వీడియో ఆన్ చేశానని, బట్ నేను సెల్ఫీ క్యామ్లో ఆన్ చేసుకుని మాట్లాడుతున్నాను. నా యొక్క గడ్డి లాంటి జుట్టుని హెయిర్ స్టైల్ చేయడానికి మా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. సో దాని తర్వాత మనము ఫస్ట్ అయితే వెళ్ళి నీట్గా రెడీ అయ్యి మళ్ళీ ఇంకొకసారి స్టెప్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకొని స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత. గుర్తులేదు నీకు? నేను గుర్తుంది. ఓకే బాయ్. టైం ఎంత అవుతుందో తెలుసా ప్రియా? నేను చాలా ఫాస్ట్గా రెడీ అయినట్టు, ఎందుకంటే వీడియో కూడా ఆన్ చేయనంత ఫాస్ట్గా నేను రెడీ. కానీ నిజంగా బాగున్నా తెలుసా? నువ్వు ప్రతిసారి ఇలా చెప్పకు, అందరూ కమెంట్స్ లో గట్టిగా. రోజు ఎందుకు ఇలా ఉండవు నువ్వు? రోజు ఎలా ఉంటాను? రోజు ఇలా ఉంటే నువ్వు ప్రతిరోజు చెప్తూనే ఉండాలి కాబట్టి అలా ఉంటాను. ఇప్పుడే దిక్మాలను అయితే ఇంట్లో మరి
నీకు అన్ని వంట అయాన్స్ పనులు అయ్యి అన్నీ ఉంటాయి కాబట్టి అలా ఉంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత విష్ణుప్రియ ఇస్ అన్ ఆర్టిస్ట్ కాబట్టి అలా అందంగా అందరి ముందు ఉండాలి కాబట్టి అలా ఉంటాం. ఇంట్లో ఎవరైనా ఇప్పుడు ఈ సమ్మర్కి అంతే రిలాక్స్డ్గా ఉండాలి. ఓకే బాగున్నావు. హెయిర్ స్టైల్ వల్ల వంశీగా సినిమాల్లో హీరోయిన్ లో ఉన్నావు. ఇంత మా ఆవిడని బ్యూటిఫుల్ గా రెడీ చేయాలంటే నువ్వు రోజు మా ఇంట్లోనే ఉండాలి. అండ్ శాంతి కూడా. శాంతికి ఎప్పుడు ఉంటానే ఉంటుంది. నేను తీసేటప్పుడు ఎంత నీట్ గా చూపిస్తానంటే నన్నేమో మొత్తం లైట్ కట్ చేసేసి లైట్ పెట్టి అసలు వీడు చూడడానికి అసహ్యంగా ఉంటాడు రా అని జనాలకు ఒక ఒపీనియన్ వచ్చేలాగా చేస్తాను. ఆల్రెడీ వాళ్ళకి ఉంది సిద్ధు అదే ఒపీనియన్. సరే ఫస్ట్ ప్రాక్టీస్కి వెళ్దాం పదా. ఇప్పుడు నేను ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు. ఏదన్నా ఇలా అంటే ఇలా గుర్తుపెట్టుకోవాలి. నాకు అసలు గుర్తులేదు. ట్యూషన్ చెప్పాలి రోజు. ఓకే చలో పాట పాడు. చెయ్యలో పెట్టి చెయ్యలో పెట్టి నీటి వెయిట్ వదిలేసి నేను పట్టుకుంటా. ఓకేనా? సో ఈ వీడియో సందర్భంగా నేను చెప్తుంది ఏంటంటే ఎందుకు మీరు ఇద్దరు కలిసి చేయట్లేదు అంటే ఇది ప్రాబ్లం. మరి మిగిలిన వాళ్ళు ఎలా చేస్తూ నాకు తెలుసు. మనం చెప్పింది ఇంకా వాళ్ళు ఈవిడ చెప్పింది ఎందుకు. Ready? 1, 2, 3, go. చెప్పిన మాట వింటే పెళ్ళాలు ఎందుకు అవుతారు? కమెంట్ చెప్పలే. ఇప్పుడు బ్రేక్ టైం చాలా హడావిడిగా తింటూ ఉన్నాము. ఇచ్చిన టైంలో ఇప్పుడు చాయ్ తాగదు. సో చాయ్ తాగని మా ముగ్గురు ఇక్కడ ఉన్నారు. చాయ్ తాగనియా? చాయ్ తాగదు. చాయ్ లవరా? చాయ్ తాగి కానీ మార్నింగ్ ఎర్లీ స్టమక్ 3 తాగడం తగ్గించారు మన బర్త్డే తర్వాత రిజర్వేషన్ ఊరికే సరదాగా. సో నేను తిన్న తర్వాత నా లిప్స్టిక్ ఏంటి తిన్న తర్వాత పేలు తీపించుకుంటాం అంతేనా? నేను తిన్న తర్వాత ఇవన్నీ పేలు పట్టేసి అంటే పేలు తీపించుకుంటాం. తిన్నాక కూడా లిప్స్టిక్ పోలేదు. అయినా సరే లిప్స్టిక్ వేసుకోమని చెప్పి అన్ని వర్స్ట్ మాట్లాడుతున్నావు సిద్ధు. సరే నీ కొత్త సీరియల్ స్టార్ట్ అయిందిగా, దాని విశేషాలు వింతలు విడ్డూరాలు ఏంటి? కెమెరా నీకు ఫేవర్గా పెట్టుకుని అడిగితే నేను ఎప్పుడు చెప్పను, తర్వాత చెప్తాను. అండ్ ఇంకొకటి మా ఇద్దరి అవుట్ఫిట్స్ చాలా బాగున్నాయి కాబట్టి ఇది ఎక్కడ నేను తీసుకున్నాను అని అంటే కౌశికి కౌశర్ అనమాట. అది నేను ఇన్స్టాగ్రామ్లో లింక్ పేజ్ని ట్యాగ్ చేస్తాను, అక్కడ మీరు వెళ్ళి తీసుకోవచ్చు. ఇదేంటిది ఇక్కడ నల్ల మచ్చ కనబడుతుందా? ఇందాక రీల్లో నేను నీ దగ్గరికి వచ్చాను, ఏమంటిచ్చావు? కార్డు కంటిచ్చావు. ఓకే బాయ్, మళ్ళీ తర్వాత మాట్లాడు. సో మొత్తానికి రెడీ అయిపోయి మేము మా ఫ్యామిలీ నెంబర్ 1 సీజన్ 1 జరిగింది కదా, ఆ గ్యాంగ్ అందరితో ఉన్నామన్నమాట. టడా హాయ్, అది కృష్ణ చైతన్య అని, అమృతలో వదిన, శ్రీలంక అక్క అండ్ ఆరిఫన్న. అండ్ వేర్ ఈజ్ అమోదా? వాళ్ళ అన్నలతో. సో మధ్యాహ్నం మేమందరం లంచ్ చేస్తాం. బాయ్. ఏంటి భోజనానికి కూర్చున్నావు కదా? సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం అనమాట. సో ఇది శత అందరం వ్రతం చేసుకుంటున్నాం. గుడ్డు పెట్టావు నీకు పెట్టలేదుగా? పెట్టావు. ఓ షట్, ఇప్పుడు ఆన్ చేశాను వీడియో నేను. అయ్యయ్యో, యాక్చువల్గా నేను వీడియో ఆన్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు వాగేశాను అది ఇప్పటిదాకా. ఇప్పుడు నేను చూస్తే వీడియో ఆఫ్ చేద్దామని అది అసలు రికార్డ్లోనే లేదు. సో అలా ఉందన్నమాట. జస్ట్ ఇప్పుడే షూట్ ఫినిష్ అయింది. అసలు ఎంత కష్టంగా ఉంది అంటే సమ్మర్లో షూట్స్ చేయడం. మేము ఇంకా ఏసీలో ఫ్యాన్స్ ఇవన్నీ పెట్టుకుని వర్క్ చేస్తాం. మాకే ఎలా ఉంది అని అంటే అసలు బయట
మనకి వర్క్ చేసే కన్స్ట్రక్షన్స్ వర్క్ చేసే వాళ్ళకి, కూలి పనులు చేసుకునే వాళ్ళకి కానీ, అండ్ వ్యవసాయం చేసే వాళ్ళకి వీటికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఈ మన బర్డ్స్ కానీ, స్ట్రీట్ డాగ్స్, వీటన్నిటికీ వాటర్ కానీ, ఎండలకి, వీటికి ఇవన్నీ ఆలోచిస్తూ చాలా మైండ్లోకి వచ్చేసినాయి అనమాట. ఇవన్నీ నేను సిద్ధు ముందు మాట్లాడితే, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు, పొలిటీషియన్ అయిపోవచ్చు కదా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. సో అందుకని నేను తన ముందు ఏం డిస్కస్ చేయట్లేదు. సో మనం మాట్లాడుకుందాం ఈ విషయాలన్నీ. అండ్ ఆయన కష్టాలు అనేవి మనుషులకు కాకపోతే మృగాలకు వస్తాయి అన్నట్టు అయిపోయింది పరిస్థితి. పాపం మా శాంతి నా దగ్గరకు వచ్చిన తర్వాత 5 కిలోలు తగ్గిపోయిందంట వర్క్ ఎక్కువైంది. సో ఇలా జరుగుతూ ఉంది. అండ్ ఈరోజు చాలా దెబ్బలు తగిలినాయి నాకు షూట్లో, ఏం అలా జరుగుతూ ఉంటాయి. ఇట్స్ ఓకే, ఇవన్నీ పెద్ద మ్యాటర్ ఏం కాదు. సిద్ధు కార్లో ఉన్నాడు, ఒకసారి వెళ్ళి ఆయనతో మనం ఫైనల్గా మాట్లాడి బాయ్ చెప్పేద్దాం. మళ్ళీ నేను చెప్పేస్తే అంటే నేను వద్దా వీడియోలో అది అని మళ్ళీ అదొక రకంగా ఉంటుంది. అండ్ ఈరోజు అందరూ ఇద్దరు డ్రెస్సెస్లో బాగున్నారు అండ్ వీడియోస్ బాగా చేస్తున్నారు అది ఇది అని చెప్పి చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో ఇలాంటి కాంప్లిమెంట్స్ ఇవన్నీ వచ్చినప్పుడు మా ఇద్దరికి యూజువల్ ఏం జరుగుతుందంటే, కార్ డోర్ సరిగ్గా వేయకపోయినా ఎందుకు కార్ డోర్ వేయలేదు నువ్వు, ఇలాంటి సీరియస్ ఇష్యూస్ అనేవి అయిపోతూ ఉంటే మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు మాట్లాడుకోకుండా సైలెంట్గా అలా ఉండాల్సి వస్తుంది అనమాట. సో ఇలాంటివి చిన్న చిన్నవి అన్నీ ఉంటాయి. ఓకే, ఇట్స్ ఓకే, చాలా ఎక్కువ మాట్లాడేసుకున్నాం మనం. పదండి.